మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విచారణ ముగిసింది. సుమారు 6 గంటల సేపు అప్పలరాజును కాశీబుగ్గ పోలీసులు విచారించారు. నకిలీ మద్యంపై నిరసన తెలిపిన కారణంగా తప్పుడు కేసులు నమోదు చేసి విచారించారు. సీదిరి అప్పలరాజు చేసిన నిరసనతో పోలీసుల విధులకు ఆటంకం కలిగిందని అక్రమ కేసులు కూడా పెట్టారు. విచారణ అనంతరం పోలీసుల తీరుపై సీదిరి అప్పలరాజు అసహనం వ్యక్తం చేశారు. 16 నెలల్లో తనపై 10 అక్రమ కేసులు నమోదు చేశారని తెలిపారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ నిరసన చేపడితే దానిపై కూడా కేసు నమోదు చేశారని మండిపడ్డారు. వైద్య వృత్తి నుంచి వచ్చి నిస్వార్థ రాజకీయాలు చేస్తున్న తనపై తప్పుడు కేసులతో వేధిస్తున్నారని స్పష్టం చేశారు. మొన్నే పెట్టున్నారు. ఇది నవంబర్ 6 మన వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. నేను దుష్ప్రచారం చేశానని, ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేశానని, అవాస్తవాలను ప్రచారం చేశానని, లేకపోతే సోషల్ మీడియాలో అవాస్తవాలను నేను స్ప్రెడ్ చేశానని నా మీద కేసు. పలానా కారణాల వల్ల తొక్కిసలాట జరిగిందనో, లేకపోతే పలానా వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల తొక్కిసలాట జరిగిందనో, పలానా వాళ్ళ దీనివల్ల ఇది జరిగిందనో, ఇంతమంది ప్రాణాలు పోయానో, దీనికి బాధ్యులనో, అదనో ఇదనో దానికి సంబంధించి ఎలాంటి స్టేట్మెంట్ కానీ వివరణ కానీ ఇప్పటి వరకు లేదు. డాక్టర్ అప్పలరాజు మీద మాత్రం ఆగమేఘాల మీద ఎఫ్ఐఆర్ వేస్తారు.